నమస్తే దోస్తులు అందరికీ. ఇక చిక్కుడుకాయ టమాటా ఫ్రై అయితే చేస్తున్నా. చిక్కుడుకాయ అయితే కారం లేకుండా మంచిగా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక చిక్కుడుకాయని మంచిగా కడుక్కొని కట్ చేసుకొని ఇక ఒక కడాయిలోని నీళ్ళు పోసి ఆ చిక్కుడుకాయని వేసి ఇంత పసుపు వేసి ఇక స్టవ్ మీద పెట్టి ఉడికేంత వరకు 2 టమాటాలు తీసుకొని 2 టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఇంత నూనె పోసి జీలకర్ర వాళ్ళు వేసేసి కరివేపాకు వేసి ఇన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా ఒకసారి ఇంత పసుపు వేసి కలిపి ఇక టమాటా కూడా వేసి టమాటా కూడా మంచిగా కలిపినాక ఇంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఇక చిక్కుడుకాయ అయితే ఉడికినాక ఆ చిక్కుడుకాయని తీసేసి ఉడికింది తీసి మంచిగా ఇంత వేసి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇక ఉడికిన చిక్కుడుకాయని తీసి ఒక్కసారి అలా వేసి ఒకసారి కలిపేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టేసి ఉడుకుడుకు పువ్వులో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే మంచిగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక ఉడుకుడుకు పువ్వులు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. జర లైక్ చేయరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.